పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం బట్టబయలైంది. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ సైనికులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా ఆధారాలు సేకరించారు భారత్ అధికారులు. పాక్ సైనికుడు మూసా ఉగ్రదాడిలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న మూసా పాక్ సైన్యంలో పారా కమాండోగా గుర్తించారు. కరడుగట్టిన ఉగ్రవాదిగా మారాడు మూసా. పాక్ స్పెషల్ సర్వీస్ నుంచి లష్కరే తోయిబాకు సహాయకారిగా వచ్చినట్లుగా గుర్తించారు. అంతేకాదు లష్కరే తోయిబానే మూసాను కాశ్మీర్కు పంపినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో 3 దాడుల్లో మూసా పాల్గొన్నాడు. జునైద్ భట్, అర్బజ్ మీర్ కూడా పాక్లో శిక్షణ పొందినట్లుగా గుర్తించారు. ఆధారాలతో పాక్ ఉగ్రవాదుల సంబంధాలు బట్టబయలయ్యాయి. ఉగ్రవాదుల ముసుగులో సైనికులనే పాక్ పంపుతోంది. సైనికులకు హై లెవెల్ ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపుతున్నారు. దాడి తర్వాత తప్పించుకునే మార్గాలపై ముందే రెక్కింగ్ నిర్వహిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో పాక్ హస్తం బట్టబయలైంది. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ సైనికులు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా ఆధారాలను సేకరించారు భారత్ అధికారులు. పాక్ సైనికుడు మూసా ఉగ్రదాడిలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న మూసా పాక్ సైన్యంలో పారా కమాండోగా గుర్తించారు. కరడు గట్టిన ఉగ్రవాదిగా మారాడు మూసా. పాక్ స్పెషల్ సర్వీస్ నుంచి లష్కరే తోయిబాకు సహాయకారిగా వచ్చినట్లుగా గుర్తించారు. అంతేకాదు లష్కరే తోయిబానే మూసాను కశ్మీర్కు పంపినట్లుగా సమాచారం అందుతోంది. గతంలో 3 దాడుల్లో మూసా పాల్గొన్నాడు. జునైద్ భట్, అర్బజ్ మీర్ కూడా పాక్లో శిక్షణ పొందినట్లుగా గుర్తించారు. ఆధారాలతో పాక్ ఉగ్రవాదుల సంబంధాలు బట్టబయలయ్యాయి. ఉగ్రవాదుల ముసుగులో సైనికులనే పాక్ పంపుతోంది. సైనికులకు హై లెవెల్ ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపుతున్నారు. దాడి తర్వాత తప్పించుకునే మార్గాలపై ముందే రెక్కింగ్ నిర్వహిస్తున్నారు.